నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఆర్మూర్ డివిజన్ లో 78.56%, కామారెడ్డి డివిజన్ లో 81.29% నమోదైన పోలింగ్. ఫేమ్ ఇండియా మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికైన ఎంపీ కవిత. ఈ నెల 31న ఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం. మధ్యాహ్నం నుండి మొదలైన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. అధిక శాతం టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలుపు. సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలను వెబ్ కౌంటింగ్ ద్వారా పరిశీలించిన అధికారులు. భగవన్ నామస్మరణ చేయండి, ధర్మాన్ని కాపాడండి. పుష్య పౌర్ణమి వేడుకల్లో పాల్గొని పిలుపునిచ్చిన మంగిరాములు మహారాజ్. నగరంలో 5 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. యువతలో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్న దేశ్ పాండే ఫౌండేషన్. రెండవసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటి రోడ్డుకు భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నగరంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా 5 కోట్ల నిధులతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా డివిజన్ 9 మరియు 10లలో బీటీ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనను గెలిపించినందుకు నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తాను గెలిచిన తర్వాత మొదటి రోడ్డుకు భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తానని అన్నారు. నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆకుల సుజాత, మున్సిపల్ కమిషనర్ జాన్ శాంసన్, డిఈ రషీద్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 25 చెక్కుల మొత్తం 9,23,500 రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు. రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిజామాబాద్ నగరంలో తొలి ఇనాగ్రేషన్ ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. 5 కోట్ల రూపాయల ప్యాకేజ్తోని మరి ఇక్కడ గాంధీ చౌక్ నుంచి గంజ్ కమాన్ వరకు, గాంధీ చౌక్ నుంచి మొదలు పెడితే ఈ మార్వాడి గల్లీ వరకు, అదేవిధంగా మార్వాడి గల్లీ, దేవీ రోడ్, ఇవన్నీ రోడ్లు కూడా మరి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి రెండవసారి గెలిపించినందుకు నగర ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే వారు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎప్పుడు ప్రజల్లో ఉంటూ మరి ఇన్ని రోజులు మాకు అసెంబ్లీ అని వివిధ కారణాలతో మేము ఇంకా ఉన్నాం. మరి ఈరోజు మొదటి భూమి పూజ చేసినాం. ఇప్పటి నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కానీ, ఇనాగ్రేషన్స్ కానీ ఇవన్నీ చేయాల్సి ఉంది. ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులతో చికిత్సలు చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. నిజామాబాద్ నగరంలో ఎవరైనా సీఎంఆర్ఎఫ్ క్రింద సహాయం కావాలంటే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆకుల సుజాత, కార్పొరేటర్లు ఎనగంజల మురళి, దారం సాయిలు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలో మొదటి విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కావడంతో గ్రామాల్లో వాతావరణం కోలాహలంగా ఉంది. సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించి గెలుపే ధ్యేయంగా వినూత్న పద్ధతుల్లో ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నాలు ఎంతవరకు విజయం చేకూరుస్తాయో ఇక వేచి చూడాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటు హక్కు రూపంలో ఓటర్లు తమ ఓటును వినియోగించుకుని ఎవరికి సర్పంచ్ గిరి కట్టబెడతారు అనేది వేచి చూడాల్సిందే.
ఐడెంటి కార్డు తీసి పెట్టు. ఐడెంటి కార్డు నందిపేట ఆర్ఓ లక్ష్మీనరసయ్య. మొత్తం ఓటర్ల సంఖ్య 8791, 16 వార్డులు, సర్పంచ్ పోటీ చేసే అభ్యర్థులు 6. సో ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రశాంతంగా జరగడానికి పోలీస్ సిబ్బంది, ఇక్కడ గ్రామ సిబ్బంది వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. భీమ్గల్ మండలంలోని గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే ఎన్నికలలో మొత్తం పోలింగ్ శాతం 76.97 అయినట్లు ఎంపీడీఓ లింగం నాయక్ తెలిపారు. భీమ్గల్ మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 27 గ్రామ పంచాయతీలకు 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 20 గ్రామ పంచాయతీలకు 197 వార్డులకు ఎన్నికలు, 103 సర్పంచ్ అభ్యర్థులు, 325 వార్డు సభ్యులు ఎన్నికల బరిలో ఉన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని పోలింగ్ బూత్లను అధికారులు సందర్శించారు. లింగం నాయక్ ఓటర్లకు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో 107 సంవత్సరాల వృద్ధురాలు బుర్ర గంగమ్మ ఓటు హక్కును వినియోగించుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు, వృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్ ఏర్పాటు చేశారు. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్ లో వేచి ఉండి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటర్లు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం పోలింగ్ శాతం 76.97 అయినట్లు ఎంపీడీఓ లింగం నాయక్ తెలియజేశారు. తీసుకులేనా ఎన్ని పట్టింది? అలవాటులో పొరపాటు అన్న చందంగా జిల్లా అధికారి వచ్చిన విషయాన్ని సైతం లెక్క చేయకుండా ఇష్టారీతిన ఉద్యోగులు ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించిన అధికారిని సస్పెండ్ చేశామని జీఎఫ్ఓ వసంత తెలిపారు. సోమవారం రోజు కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి డిఎఫ్ఓ వసంత డిప్యూటీ రేంజ్ అధికారి బాలకృష్ణంరాజుపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిమిత్తం ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి వచ్చారు. కాగా అలవాటులో పొరపాటు అన్న చందంగా జిల్లా అధికారి వచ్చిన విషయాన్ని సైతం లెక్క చేయకుండా ఇష్టారీతిన ఇక్కడి ఉద్యోగులు, అధికారుల తీరు మారలేదు. నగరంలో నీటి సమస్య గురించి ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో ఇలా అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సేవ్ వాటర్ సేవ్ నేచర్ అనే అటవీ శాఖ స్లోగన్ ను ఇక్కడి అధికారులు తుంగలో తొక్కిన వైనం విడ్డూరం. ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో నీరు వృధాగా పోతున్న దృశ్యం మీరే చూడండి. అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని వేలం వేయకుండా శిథిలావస్థకు చేరిన ఆటోలు, బైకులు, ఇతర వాహనాలు టన్నుల కొలది కలప. ఇది ఇక్కడి అటవీ శాఖ అధికారుల తీరు. ఎల్లారెడ్డి ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ కృష్ణంరాజును సస్పెండ్ చేసినట్లు మీడియా సమావేశంలో కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారిని డిఎఫ్ఓ ధృవీకరించారు. కాగా గత శనివారం రాత్రి ఎల్లారెడ్డి అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ అటవీ శాఖ కార్యక్రమంలో మద్యం సేవించి మీడియా కంటపడ్డారు. దానికి సంబంధించిన వార్తా కథనాలు ప్రచురితమైన విషయంలో శాఖ పై అధికారుల ఆదేశాల మేరకు సదరు అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. మీడియాలో వార్త చూసి దాన్ని ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ ఆఫీస్లో ఇట్లా మద్యం తాగడం తప్పు కాబట్టి ఎంక్వైరీ చేశాను. సో దాన్ని నిజమని తెలిసింది కాబట్టి ఇమీడియట్గా ఉన్నతాధికారులకి తనైతే యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ అక్కడున్న ఆధారాలు బట్టి అందరు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి తను ఏమంటుంటే కావాలని నేను కూల్ డ్రింక్ తాగుతున్నాను, నేను మద్యం సేవిస్తలేను, నేను స్నాక్స్ తింటాను, అప్పటిదాకా వెహికల్ ఏదో సీజ్ చేసాము, పిఓ రాస్తున్నాము, ఆఫీస్లో నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి
వెళ్ళేసి వచ్చి పీవర్ రాస్తున్నాము, ఆకలిని స్నాక్స్ ఆయన వర్షన్ స్నాక్స్ తెచ్చుకున్నాను, కూల్ డ్రింక్ తాగుతున్నాను, తాగట్లేదు, నా మీద కావాలని ఇట్లా అభియోగం వేస్తుందని చెప్పారు. కానీ మేము ప్రాథమికంగా ఇక్కడ ఉన్న వాళ్ళని మేము విచారించినాము, అది నిజమని తెలిసింది కాబట్టి ఇమ్మీడియట్గా ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయడం జరిగింది. చేసి దానిలో చర్యగానే మనం సస్పెండ్ చేసాం. యువతలో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు వారి లక్ష్య సాధనకు దేశపాండే ఫౌండేషన్ కృషి చేస్తున్న పనితీరు ఎంతో అభినందనీయమని, యువతలో ఉన్న నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన లీడ్ ప్రయాణం ఎంతో దోహదపడుతుందని ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్ లో గల రుక్మిణి చాంబర్స్ లో ఉన్న దేశపాండే ఫౌండేషన్ కాకతీయ సౌండ్ బాక్స్ ఆధ్వర్యంలో లీడ్ ప్రయాణం బస్సు యాత్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరెంజ్ అండ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి మరియు వినాయక్ నగర్ ఎస్బీఐ డీజీఎం రవీంద్ర నాయక్ పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా లీడ్ ప్రయాణం ద్వారా ఎన్నో అంశాలను నేర్చుకోవచ్చని, 3 రాష్ట్రాల గుండా సుమారు 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణంలో వివిధ రంగాల్లో ఉన్న ఉన్నత స్థాయిలో రాణించిన ప్రముఖులను కలుసుకుని భేటీ అవుతారని, దీంతో ఎన్నో విషయాలను తెలుసుకునే ఆస్కారం ఉంటుందని అన్నారు. ఈ రోజు నుంచి మొదలుకొని ఈ బస్సు యాత్ర 19 రోజులు కొనసాగుతుందని, ప్రతి విషయం విజయ సూత్రాలుగా తీసుకుని తమ తమ విజయాలకు బాటలుగా మలుచుకోవాలన్నారు. అనంతరం ఎస్బీఐ డీజీఎం రవీంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో నైపుణ్యత మెరుగుపరచుకోవడానికి లీడ్ ప్రయాణ బస్సు యాత్ర ఎంతగానో దోహదపడుతుందన్నారు. తమ తమ లక్ష్యాలను అధిరోహించే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు దూసుకుపోవాలన్నారు. అనంతరం బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. లైఫ్ సక్సెస్ కు సీక్రెట్ ఎనర్జీ లీడ్ ప్రయాణ బస్సు యాత్ర అని పాల్గొన్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. When the situation warrants, we work 24 hours, 46 hours, 48 hours continuously. And you are here people, you must be thinking that success is very near, very easy. It is not like that. It is easy provided you make it easy. That depends upon only you people, not anybody else, not your parents, not your brother, not your sister, not your teacher. Right? Everybody. Today morning I was watching one video. Father is complaining to tuition master. अरे तुम्हारा बेटी को पढ़ा नहीं रहा है, 6 महीने से आ रहा है, तुम्हारा बेटी कुछ नहीं कर रहा है, जैसे गलती थी, जैसे भी she was doing something wrong, now she is also in the same level, then the tuition teacher is explaining, just I am inputting something that the real work will have to be done by the student only. ఈ కార్యక్రమంలో కాకతీయ సౌండ్ బాక్స్ ప్రోగ్రామ్ మేనేజర్ గాజుల ప్రవీణ్, లీడ్ ప్రయాణ బృందం తదితరులు పాల్గొన్నారు. నారాయణ కళాశాలలో రోజుకో అఘాయిత్యం బయటకు వస్తోందని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు బాలరాజ్ ఆరోపించారు. వెంటనే నారాయణ మరియు శ్రీ చైతన్యాల గుర్తింపులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నారాయణ కళాశాల డీన్ శ్రీనివాసరావు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు వాగ్ఫారే బాలరాజు మాట్లాడుతూ కళాశాలలోని డీన్ శ్రీనివాసరావు అదే కళాశాలలోని మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అన్నారు. ఇలాంటివి అరాచకాలు కళాశాలకు కొత్తేమీ కాదని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయని ఆరోపించారు. అయినా అధికారులు, పోలీసులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి డీన్ శ్రీనివాసరావుని అరెస్టు చేయాలని, అదేవిధంగా నారాయణ, శ్రీ చైతన్యాలపై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్రమంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. నారాయణ కళాశాలలో ఒక డీన్ శ్రీనివాసు అక్కడే ఉన్నటువంటి మహిళా సిబ్బందుల పట్ల అనేక అరాచకాలకు పాల్పడుతూ వాళ్ళకు లైంగికంగా వేధించడం జరుగుతున్నది. ఈ యొక్క లైంగిక వేధింపులు ఈరోజు ఒకరోజు కాదు, గతంలో కొన్ని రోజుల నుంచి ఈ యొక్క
అరాచకాలకు పాల్పడడం జరుగుతుంది. ఈరోజు అక్కడే ఉన్నటువంటి బాధితురాలు మహిళా సిబ్బంది బయటికి వచ్చి చెప్పడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు నుంచి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నది. ఈ యొక్క శ్రీనివాస్ డీన్ ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాసరావుని వెంటనే అరెస్ట్ చేసి అతనిపైన చర్యలు తీసుకోవాలి. జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆర్మూర్ డివిజన్లో 141 పంచాయతీలు 1004 వార్డులలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు నేడు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించారు. సర్పంచ్ వార్డు ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఆర్మూర్ డివిజన్ లో 11 మండలాల్లో గల 177 గ్రామ పంచాయతీలు 1546 వార్డులకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. అయితే 36 పంచాయతీలు 736 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 141 గ్రామాలకు 1004 వార్డులలో నేడు ఎన్నికలు నిర్వహించారు. 545 మంది సర్పంచ్ అభ్యర్థులు 2517 మంది వార్డు స్థానాల్లో పోటీలో ఉన్నారు. మొత్తం 3,11,148 మంది ఓటర్లు ఉన్నారు. 1,452 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,957 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల్లో విధులు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా మండల కేంద్రాల నుంచి బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రిని శనివారం పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాటును కలెక్టర్ రామ్మోహన్ రావు, జిల్లా పరిశీలకురాలు క్రిస్టినా జడ్చోంగ్టు పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది ఏర్పాట్లపై అధికారులకు వివరించారు. మరోవైపు ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1,405 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈరోజు పంచాయతీ ఎన్నికల మొదటి దఫా 21వ తారీఖు జరుగుతున్నది. అన్ని చోట్ల పోలింగ్ 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. అన్ని చోట్ల ఎన్నికల యంత్రాంగం సిబ్బంది చేరుకున్నారు. అదేవిధంగా ప్రారంభమైంది. సమస్యాత్మక పోలింగ్ ఉన్న చోట్ల పోలీస్ సిబ్బంది తగినంతగా డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెబ్ కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అన్ని చోట్ల పోలింగ్ ప్రారంభమైంది. అన్ని చోట్ల సజావుగా జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎక్కడ పోలింగ్ స్టేషన్ నుంచి కూడా ఇప్పటి వరకు మనకు సమాచారం రాలేదు. ప్రశాంతంగా జరుగుతుంది. ప్రశాంతంగా, నిర్భయంగా ఓటర్లందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా
కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు 088124500 నెంబర్కి కాల్ చేసి గాని లేదా మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. భగవంతుని నామస్మరణలో శాంతి కలుగుతుందని, ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనని రక్షిస్తుందని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగీరాములు మహారాజ్ తెలిపారు. నందిపేట్ మండలంలోని కేదారేశ్వర ఆశ్రమంలో పుష్య పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత మంగీరాములు మహారాజ్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తిలకం దిద్ది ఆశీర్వాదం ఇచ్చారు. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శివునికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి చేతుల మీదుగా హారతి ఇచ్చారు. ఆ తర్వాత ఓంకారంతో ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా మంగీరాములు మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మమే కాపాడుతుందని బోధన చేశారు. సీనియర్ న్యాయవాది జగపతి దేశ్ముఖ్ మృతి చాలా బాధాకరమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీహరి ఆచార్య అన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాపం తెలియజేశారు. నగరంలోని జిల్లా న్యాయస్థానంలో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాది జగపతి దేశ్ముఖ్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీహరి ఆచార్య మాట్లాడుతూ జగపతి దేశ్ముఖ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉంటూ ఆదివారం కరీంనగర్లో గల తమ స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారని తెలియజేశారు. ఆయన మృతి పట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాపం తెలియజేశామని అన్నారు. జగపతిరావు దేశ్ముఖ్ గారు నిన్న మరణించారు. మరణించే సమయానికి వారి వయసు 85 సంవత్సరాలు. ఇక్కడ ఆయన సీనియర్ అడ్వకేట్గా బాగా కృషి చేశారు. రెవెన్యూ సైడు, సివిల్ సైడు మంచి ప్రాక్టీస్ ఉన్న వ్యక్తి. అలాగే నోటరీ అడ్వకేట్గా కూడా వారు పనిచేశారు. వారు కేవలం అడ్వకేట్గా కాకుండా వివిధ సంఘాలకు అధ్యక్షులుగా పనిచేస్తూ ఆ సంఘ సభ్యుల ఉన్నతికి కృషి చేశారు. వారికి ఇవాళ డిస్ట్రిక్ట్ కోర్టులో మేము వారికి నివాళులు అర్పించినాం. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిలింగ్ సభ్యులు రాజేందర్ రెడ్డి,
దేవిదాస్, కె శ్రీనివాస్, జగన్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు ముగిసింది. ఓటర్లు ఉదయం నుండే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఆర్మూరు డివిజన్లో 78.56% పోలింగ్ నమోదైంది. అటు కామారెడ్డి డివిజన్లో 81.29% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆర్మూరు మండలంలో 76.44% పోలింగ్ నమోదు కాగా బాల్కొండ మండలంలో 79.39% ఓటింగ్ జరిగింది. బీంగల్ మండలంలో 76.97% పోలింగ్ జరగగా జక్రన్పల్లి మండలంలో 80.76% పోలింగ్ నమోదైంది. అలాగే కమ్మర్పల్లి మండలంలో 78.29% పోలింగ్ నమోదైంది. ఇటు మోర్తాడ్ మండలంలో 79.53% పోలింగ్ జరగగా మెండోరా మండలంలో 79.53% ఓటింగ్ నమోదైంది. ముక్కాల్ మండలంలో 8.88% పోలింగ్ జరగగా నందిపేట్ మండలంలో 77.70% ఓటింగ్ జరిగింది. వేల్పూర్ మండలంలో 78.6% పోలింగ్ నమోదు కాగా ఎర్గట్లలో 81.39% ఓటింగ్ నమోదైంది. మొత్తం ఆర్మూర్ డివిజన్లో 11 మండలంలో 127,195 మంది పురుషులు, 149,655 మంది మహిళలు ఓటర్లు ఉండగా మొత్తం 2,76,858 మంది ఓటర్లకు 2,17,512 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 78.58% పోలింగ్ నమోదైంది. జిల్లా పోలీస్ కమిషనర్ కార్తికేయ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును పర్యవేక్షించారు. టోటల్ 146 గ్రామ పంచాయతీలో ఈరోజు ఓటింగ్ ఉన్నది. ఈ ఓటింగ్లో కోసం విస్తృతంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో నేను స్వయంగా నాతో పాటు అడిషనల్ డీసీపీ నిజామాబాద్ 8 మంది ఏసీపీలు, అబౌట్ 20 మెంబర్ ఇన్స్పెక్టర్లు, 22 మెంబర్ ఇన్స్పెక్టర్, 85 మెంబర్స్ ఇన్స్పెక్టర్ అండ్ టోటల్ అబౌట్ 2000 వరకు పోలీస్ ఫోర్స్ ఇంక్లూడింగ్ హోంగార్డ్ అండ్ అదర్ సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక స్టాటిక్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో అలాంటి దానికి కేటగిరీ అంటే అది నార్మల్ పోలింగ్ స్టేషన్ కానీ కొద్దిగా సెన్సిటివ్ కానీ ఏదైనా కొద్దిగా ఇంపార్టెంట్ కానీ దాన్ని బట్టి స్కేల్ పెట్టడం జరిగింది. ఎక్కడైతే పెద్ద పోలింగ్ స్టేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నందిపేట ఒక పెద్ద పోలింగ్ స్టేషన్, ఇక్కడే ఎక్కువ వార్డులు ఉన్నాయి. సో అలాంటి ప్లేస్లో ఎక్కువ బందోబస్తు పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ ప్లేస్లో సబ్ ఇన్స్పెక్టర్ కూడా స్టాటిక్లో వెళ్ళడం జరిగింది. దీంతో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్ ప్రతి మండల్లో 2 to 3 స్ట్రైకింగ్ ఫోర్స్. నందిపేట ఒక పెద్ద మండల్ కాబట్టి ఇక్కడ 3 స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి. మిగతా చోట్ల 2 స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. కొన్ని మండలాలు ఇంకా ఎక్కువ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి. దాంతోపాటు ప్రతి మండలంలో ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. అటు కామారెడ్డి జిల్లాలో కూడా తొలి విడత ఎన్నికలు కామారెడ్డి డివిజన్లో 9 మండలంలో పోలింగ్ పూర్తయింది. ప్రశాంతంగా ఓటింగ్ జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బిక్నూరు మండలంలో 82.5% పోలింగ్ నమోదైంది. బీబీపేటలో 80.15% పోలింగ్ జరగగా దోమకొండ మండలంలో 78.23% ఓటింగ్ జరిగింది. ఇటు కామారెడ్డి మండలంలో 83.70% పోలింగ్ కాగా మాచారెడ్డి మండలంలో 81.35%, రాజంపేట మండలంలో 81.66%, రామారెడ్డి మండలంలో 75.30% పోలింగ్ జరిగింది. సదాశివనగర్ లో 83.45% పోలింగ్ కాగా తాడ్ఫైల్లో 84.98% ఓటింగ్ జరిగింది. ఆర్మూర్ డివిజన్లో జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. సోమవారం ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్ ఎంఆర్ఎం రావు పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆర్మూర్, అంకాపూర్, ఆలూరు, దేగాం, కిసాన్ నగర్, ముక్కాల్, చౌట్పల్లి, మోర్తాడ్, బీంకల్ మండలం, జాగిర్యాల్, వేల్పూర్ పంచాయతీల్లో పోలింగ్ ను పరిశీలించారు. దానితో పాటు కౌంటింగ్ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే ఓటర్లను అనుమతించారని తెలిపారు. డివిజన్ అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలకు అవకాశం లేకుండా పోలీస్, జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్లిందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందే గుర్తించి అవసరమైన పోలీస్ బందోబస్తు, వెబ్ కాస్టింగ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు ఎన్నికల సిబ్బందికి కూడా పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.
సూక్ష్మ పరిశీలకులు ప్రతి విషయాన్ని నిశ్చింతగా పరిశీలించారని తెలిపారు. అనంతరం సాధారణ పరిశీలకురాలు క్రిస్టినా జడ్చొంగ్తూతో కలిసి వేల్పూర్లో కౌంటింగ్ ను పరిశీలించారు. ఫేమ్ ఇండియా మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ఆదర్శ విభాగంలో ఉత్తమ పార్లమెంటేరియన్గా నిజామాబాద్ ఎంపీ కవిత ఎన్నికయ్యారు. దేశంలోని పార్లమెంట్ విభాగంలో న్యూఢిల్లీకి చెందిన ఫేమ్ ఇండియా అనే మ్యాగజైన్ సర్వే జరిపింది. ఉత్తమ ఐడియాలజీ కలిగిన పార్లమెంటేరియన్ ఎవరు అనే దానిపై సర్వే చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏకైక మహిళా పార్లమెంటేరియన్ నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. ఈ నెల 31వ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఎంపీ కవితకు ఈ అవార్డు ప్రదానోత్సవం చేస్తున్నట్లు ఆ మ్యాగజైన్ ప్రతినిధి ధీరజ్ కుమార్ K6 తో చెప్పారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ఉన్నత అధికారులు వీక్షించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ ఫలితాల ప్రక్రియను ఎప్పటికప్పుడు వీక్షించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. తొలి విడత ఎన్నికలు ఆర్మూర్, కామారెడ్డి రెవెన్యూ డివిజన్లలో జరిగింది. నగరంలోని కలెక్టరేట్లోని ప్రగతి భవన్ లో వెబ్ కాస్టింగ్ ప్రక్రియ ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ దీనిని పరిశీలించారు. అధికారికంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ను గెలిపించాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కోరారు. సర్పంచ్గా ఎందరో పోటీ చేస్తున్నారని, తాము గెలిచినాకే టీఆర్ఎస్ పార్టీలో చేరుతామనే పుకార్లు నమ్మవద్దని ఆయన తేల్చి చెప్పారు. బోధన్ పట్టణంలో గల ఎమ్మెల్యే షకీల్ అమీర్ స్వగృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ ని గెలిపించాలని కోరారు. కొందరు సర్పంచ్ గా పోటీ చేసేవారు మేము గెలిచాక టీఆర్ఎస్ పార్టీలో చేరతామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి పుకారులు నమ్మవద్దని, 100% టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గెలుస్తారని, టీఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పార్టీ నుంచి నిలబడిన సర్పంచ్ ను గెలిపించాలని ఆయన కోరారు. చాలా చోట్ల టీఆర్ఎస్ పార్టీకి యునానిమస్ గా ప్రజలు గెలిపించడం జరిగింది. మళ్ళా దాంట్లో భాగంగా మన కల్దూర్కి గ్రామం కానీ మన 7 గ్రామాలు అందరికీ కూడా నేను ప్రత్యేక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకంగా ఆ గ్రామాలకు కూడా డెవలప్ చేసే బాధ్యత మా మీద ఉంటుంది. ఏకగ్రీవంగా చేసిన గ్రామాలకు 15 లక్షల రూపాయలు మా వంతు నేను నా ఒక సిడిపి నిధుల నుంచి అడ్వాన్స్గా వారి యొక్క అభివృద్ధి కోసం మేము ప్రకటిస్తామని ముందే చెప్పినాం. 100% వారికి మళ్ళా గ్రామానికి అభివృద్ధి చేసే విధంగా మేము పని చేస్తాం. ఇంకా అలాగే మనం నా ప్రజలకు నా ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మనం ఎవరినైతే సర్పంచ్గా ఎన్నుకుంటున్నామో, ఉప సర్పంచ్గా ఎన్నుకుంటున్నామో, వార్డు మెంబర్లకు ఎన్నుకుంటున్నామో అది మన గ్రామ అభివృద్ధికి ఆధారపడి ఉండే అది సంబంధం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి, మళ్ళా ఉన్న అధికార పార్టీ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మనకు అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. మంచి నాయకులకు ఎన్నుకొని మళ్ళా టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చే నాయకులకు ఎన్నుకోవాలని నేను గ్రామ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నేను పేరున 2 చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 39వ డివిజన్ అర్సపల్లిలో గల సనత్ నగర్ కాలనీలో ప్రజలు అండర్ డ్రైనేజీ పనులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని 39వ డివిజన్ అర్సపల్లిలో గల సనత్ నగర్ కాలనీలో ప్రభుత్వం చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులతో కాలనీ వాసులకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. సనత్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ గత కొంతకాలంగా అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభించారని, ఇప్పటికీ అవి పూర్తి కాలేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పైప్ లైన్లు పగిలి త్రాగునీరు రావడం లేదని, ఇంకా పిల్లలకు, ప్రయాణికులకు దారి గుండా పోవాలంటే ఎంతో ఇబ్బంది అవుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పనులు త్వరితవేగం చేయాలని కోరారు. ఇక్కడ కార్పొరేటర్ అజీముద్దీన్ ఆయన ఏం డెవలప్మెంట్ పని లేదు. ఇక్కడ మొత్తం 5 దినాలు అయిపోయాయి. ఇది తొడి
ఏం ఇది సరిగ్గా చేస్తలేరు, నల్లాలు వస్తలేవు, మందికి పోలారాల ఇబ్బంది అవుతున్నది, లంతాల 2-3 పడిపోయినరు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి వివరాలను అధికారులను ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అడిగి తెలుసుకున్నారు. నగరాభివృద్ధిని త్వరిత వేగంగా చేయాలని అధికారులకు సూచించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా క్యాంప్ కార్యాలయంలో ఆర్ఎండ్బి పబ్లిక్ హెల్త్, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ ఉన్నత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల వేగం పెంచి త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులలో నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని తగు సూచనలు చేశారు. dedicated power supply to sewage treatment plant. మనకి సబ్స్టేషన్ వస్తే 60/40 డిమార్కేషన్ కూడా చేసేస్తారు. 60/40 మీటర్స్ హాఫ్ ఏకర్. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జాన్ సామ్సన్, పబ్లిక్ హెల్త్ ఈ తిరుపతి, ఎలక్ట్రిసిటీ ఎస్సీ సుదర్శన్, ఆర్ఎండ్బి అండ్ డి హనుమంతరావు రాజేందర్, మున్సిపల్ డి రషీద్ మరియు ఎలక్ట్రిసిటీ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 210వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని సరూర్ నగర్లోని కర్మన్ ఘాట్లో వికలాంగుల కళ్యాణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పూచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని నివాళులర్పించారు. నగర అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నాగారంలో 80-50-300 క్వార్టర్స్ లో డంపింగ్ యార్డ్ తొలగించాలని 20 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్న వారి వద్దకు వెళ్లి డంపింగ్ యార్డ్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, నాగారం రోడ్ను కూడా వెడల్పు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హామీ ఇచ్చి ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆకుల సుజాత, మున్సిపల్ కమిషనర్ జాన్ సామ్సన్, డిఈ రషీద్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవాల్టి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్ బంగారం ధర 33,200 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 32,700 రూపాయలుగా పలికింది. అలాగే తులం ముద్ద వెండి ధర 425 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 42,500 రూపాయలుగా పలికింది. తులం ఆర్నమెంట్ వెండి ధర 405 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 40,500 రూపాయలుగా పలికింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఆర్మూర్ డివిజన్ లో 78.56%, కామారెడ్డి డివిజన్ లో 81.29% నమోదైన పోలింగ్. ఫేమ్ ఇండియా మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికైన ఎంపీ కవిత. ఈ నెల 31న ఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం. మధ్యాహ్నం నుండి మొదలైన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. అధిక శాతం టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలుపు. సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను వెబ్ కౌంటింగ్ ద్వారా పరిశీలించిన అధికారులు. భగవన్ నామస్మరణ చేయండి, ధర్మాన్ని కాపాడండి. పుష్య పౌర్ణమి వేడుకల్లో పాల్గొని పిలుపునిచ్చిన మంగిరాములు మహారాజ్. నగరంలో 5 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. యువతలో నాయకత్వ లక్షణాలను
పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్న దేశ్ పాండే ఫౌండేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.